హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్ 8.2 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఛానల్ సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ sin 60 degrees value √3/2 into cos 30 degrees కూడా √3/2 plus sin 30 degrees 1/2 into cos 60 degrees 1/2 √3 into √3 whole square divided by 2 into 2 4 plus 1 into 1 1 divided by 2 into 2 4. స్క్వేర్ కి క్యాన్సల్, 3 మిగులుతుంది. డినామినేటర్ 4 ప్లస్ 1/4. డినామినేటర్లో 2 4 ఉన్నాయి, 4 కామన్ చేద్దాం. న్యూమరేటర్స్ 3 + 1 యాడ్ చేయాలి. 3 + 1 ఈక్వల్ టు 3 + 1 4. డినామినేటర్ 4, 4 1s క్యాన్సల్. 1/1 అంటే 1. ఫస్ట్ రోమన్ సెకండ్ వన్, 2 into tan square 45 degrees 2 into tan 45 degrees వాల్యూ 1 హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ ప్లస్ cos square 30 degrees cos 30 వాల్యూ √3/2 cos square 30 degrees కాబట్టి హోల్ స్క్వేర్ చేయాలి. మైనస్ sin square 60 degrees sin 60 వాల్యూ √3/2 స్క్వేర్ ఉంది, స్క్వేర్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 into 1 1 ప్లస్ √3కి హోల్ స్క్వేర్ చేయాలి. √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ 2కి కూడా స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ 2 into 2 4 మైనస్ √3 స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ 2 స్క్వేర్ 4 2 into 1 2 ప్లస్ స్క్వేర్కి క్యాన్సల్ 3/4 మైనస్ స్క్వేర్కి క్యాన్సల్ 3/4 ప్లస్ 3/4 మైనస్ 3/4 0. ఫైనల్ ఆన్సర్ 2. ఫస్ట్ రోమన్ థర్డ్ వన్, cos 45 degrees వాల్యూ 1/√2 డివైడెడ్ బై secant 30 degrees వాల్యూ 2/√3 ప్లస్ ఉంది, ప్లస్ cosecant 30 degrees 2కి డినామినేటర్ ఏం లేదంటే 1/√2 అలానే రాద్దాం. 1/√2 డినామినేటర్స్ √3 into 1 మల్టిప్లై చేస్తే √3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 into 1 2 ప్లస్ 2 into √3 2√3 1/√2. ఈ ఫ్రాక్షన్ అంతటిని న్యూమరేటర్లోకి పంపిస్తే రివర్స్ అవుతుంది. √3 డివైడెడ్ బై 2 + 2√3 1 into √3 డివైడెడ్ బై డినామినేటర్స్ 2 మల్టిప్లై చేద్దాం. √2 into 2 + 2√3 న్యూమరేటర్ √3 డివైడెడ్ బై 2 into √2 ప్లస్ √2ని 2√3తో మల్టిప్లై చేయాలి. 2 into √2 into √3 2 into 3 6 కాబట్టి √6. ఇప్పుడు డినామినేటర్ 2√2 ప్లస్ 2√6. డినామినేటర్ ఇర్రేషనల్ నెంబర్లో ఉంది. ఇర్రేషనల్ నెంబర్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజింగ్ ద డినామినేటర్. ఈ ఫ్రాక్షన్ అంతా అలానే రాద్దాం. √3 డివైడెడ్ బై 2√2 ప్లస్ 2√6. రేషనలైజింగ్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ వేసి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 2√2 మైనస్ 2√6 ఇక్కడ ప్లస్లో మైనస్ రాశాను. డివైడెడ్ బై 2 into √2 మైనస్ 2√6 ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి.
రూట్ 3 ఇంటూ 2 రూట్ 2 మైనస్ 2 రూట్ 6 డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్లో 2 రూట్ 2 ఉంది. 2 రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ బి ప్లస్లో 2 రూట్ 6 ఉంది. 2 ఇంటూ రూట్ 6 హోల్ స్క్వేర్. రూట్ 3ని 2 రూట్ 2తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 రాద్దాం. 2 రూట్ 3 ఇంటూ రూట్ 2 రూట్ 6 మైనస్ ఉంది మైనస్. రూట్ 3ని 2 రూట్ 6తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 రాద్దాం. 2 రూట్ 3 ఇంటూ రూట్ 6 3 ఇంటూ 6 18 రూట్ 18 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ 2 వస్తుంది ఇంటూ 2 మైనస్ ఉంది మైనస్ 2 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2 4 ఇంటూ రూట్ 6 హోల్ స్క్వేర్ 6. ఇక్కడ 2 రూట్ 6 మైనస్ 2 రూట్ 18 2ని కామన్ చేద్దాం. 2ని కామన్ చేస్తున్నా. ఇక్కడ రూట్ 6 మిగులుతుంది. రూట్ 6 మైనస్ ఉంది మైనస్ 2 కామన్ చేసే కాబట్టి రూట్ 18 వస్తుంది. రూట్ 18 డివైడెడ్ బై 4 ఇంటూ 2 8 మైనస్ 4 ఇంటూ 6 24. న్యూమినేటర్ అలానే రాద్దాం. 2 ఇంటూ రూట్ 6 మైనస్ రూట్ 18ని 9 ఇంటూ 2 రాయొచ్చు. 9 ఇంటూ 2 18 డివైడెడ్ బై 8 మైనస్ 24 మైనస్ 16. 2ని 16ని క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 2 8s 16. 1 ఇంటూ రూట్ 6 మైనస్ స్క్వేర్ రూట్ 9కి రూట్ 3 రూట్ 2 మిగిలింది రూట్ 2 డివైడెడ్ బై డినామినేటర్లో మైనస్ 8 డినామినేటర్లో మైనస్ ఉంది. డినామినేటర్లో ఉండే మైనస్ని న్యూమినేటర్కి అప్లై చేద్దాం. మైనస్ రూట్ 6 మైనస్ 3 రూట్ 2 డివైడెడ్ బై డినామినేటర్ 8. ఈ మైనస్ని న్యూమినేటర్కి రాశాను. మైనస్ రూట్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 రూట్ 2 డినామినేటర్ 8. ఫస్ట్ టర్మ్ ప్లస్ 3 రూట్ 2 రాద్దాం. 3 రూట్ 2 మైనస్ రూట్ 6 డినామినేటర్ 8. ఫైనల్ ఆన్సర్ 3 రూట్ 2 మైనస్ రూట్ 6 డివైడెడ్ బై 8. ఫస్ట్ రోమన్ ఫోర్త్ వన్. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం న్యూమరేటర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. sin 30 degrees ప్లస్ tan 45 degrees మైనస్ cosecant 60 degrees. sin 30 degrees 1/2 ప్లస్ tan 45 degrees 1 మైనస్ cosecant 60 2 డివైడెడ్ బై రూట్ 3. ఇప్పుడు 1/2ని 1ని యాడ్ చేద్దాం. న్యూమరేటర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 2 డినామినేటర్ 2 మైనస్ 2 బై రూట్ 3 1 ప్లస్ 2 3 బై 2 మైనస్ 2 బై రూట్ 3. డినామినేటర్స్ 2 మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ రూట్ 3 2 రూట్ 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 ఇంటూ రూట్ 3 3 రూట్ 3 మైనస్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ మనం ఈ డినామినేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. secant 30 degrees ప్లస్ cos 60 degrees ప్లస్ cot 45 degrees. secant 30 degrees వాల్యూ 2 బై రూట్ 3 ప్లస్ cos 60 degrees 1/2 ప్లస్ cot 45 degrees 1. 1/2ని 1 యాడ్ చేద్దాం. 2 బై రూట్ 3 2 బై రూట్ 3 ప్లస్ 1 అలానే రాద్దాం. 1 ప్లస్ 1 ఇంటూ 2 2 డినామినేటర్ 2 2 బై రూట్ 3
ప్లస్ 1 ప్లస్ 2 3 డినామినేటర్ 2 రూట్ 3ని 2ని మల్టిప్లై చేద్దాం 2 రూట్ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ రూట్ 3 3 రూట్ 3 ఇప్పుడు ఫైనల్గా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం sin 30 degrees ప్లస్ tan 45 degrees మైనస్ cosine 60 degrees వాల్యూ 3 root 3 minus 4 by 2 root 3 3 root 3 minus 4 divided by 2 root 3 divided by secant 30 plus cos 60 plus cot 45 degrees value 4 plus 3 root 3 by 2 root 3 4 plus 3 root 3 divided by 2 root 3 denominator 2 root 3 cancel 3 root 3 minus 4 3 root 3 minus 4 divided by 4 plus 3 root 3 4 plus 3 root 3 denominator 4 plus 3 root 3 rationalize చేద్దాం rationalize the denominator ఈ ఫ్రాక్షన్ అలానే రాద్దాం 3 root 3 minus 4 divided by 4 plus 3 root 3 ఇక్కడ ప్లస్ ప్లస్లో మైనస్ వేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి ఇంటూ 4 minus 3 root 3 divided by 4 minus 3 root 3 3 root 3ని 4తో మల్టిప్లై చేయాలి 4 into 3 12 root 3 3 root 3ని మైనస్ 3 into root 3తో మల్టిప్లై చేయాలి మైనస్ 3 into 3 9 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 3 ఇప్పుడు మైనస్ 4ని 4తో మల్టిప్లై చేయాలి మైనస్ 4 ఇంటూ 4 16 ఇప్పుడు మైనస్ 4ని మైనస్ 3 ఇంటూ రూట్ 3తో మల్టిప్లై చేయాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 3 12 రూట్ 3 డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ వాల్యూ 4 కాబట్టి 4 హోల్ స్క్వేర్ మైనస్ బి వాల్యూ 3 రూట్ 3 హోల్ స్క్వేర్ 12 రూట్ 3 మైనస్ 9 ఇంటూ 3 27 మైనస్ 16 ఉంది ప్లస్ 12 ఇంటూ రూట్ 3 12 ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై 4 స్క్వేర్ 4 ఇంటూ 4 16 మైనస్ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9 ఇంటూ రూట్ 3 స్క్వేర్ అంటే 3 12 root 3 plus 12 root 3 24 root 3 minus 27 minus 16 యాడ్ చేస్తే minus 43 divided by 16 minus 9 into 3 27 24 root 3 minus 43 divided by 16లో minus 27 సబ్ట్రాక్ట్ చేస్తే minus 11 మైనస్ని న్యూమరేటర్లోకి పంపిద్దాం మైనస్ 24 రూట్ 3 మైనస్ 43 బై 11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 43 మైనస్ 24 రూట్ 3 మైనస్ 24 రూట్ 3 డివైడెడ్ బై డినామినేటర్ 11 ఫస్ట్ రోమన్ ఫిఫ్త్ వన్ 5 into cos square 60 5 into cos 60 degrees value 1 by 2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 4 into secant square 30 degrees secant 30 degrees value 2 by root 3 స్క్వేర్ ఉంది స్క్వేర్ మైనస్ tan square 45 degrees tan 45 degrees value 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ డివైడెడ్ బై sin square 30 degrees sin 30 degrees వాల్యూ 1 by 2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ cos square 30 degrees cos 30 degrees వాల్యూ root 3 by 2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ 5 into 1 స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 into
2 స్క్వేర్ అంటే 4 డివైడెడ్ బై రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 1/2 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 బై 2 స్క్వేర్ అంటే 4 5 into 1 5 divided by denominator 4 plus 4 into 4 16 by denominator 3 minus 1 ఉంది minus 1 1 by 4 plus 3 by 4 denominators 4 equal ఉంది divided by denominator 4 కామన్ చేద్దాం న్యూమరేటర్స్ 1 plus 3 యాడ్ చేయాలి 1 plus 3 ఇక్కడ ఫస్ట్ ఈ 2 ఫ్రాక్షన్స్ ని సింప్లిఫై చేద్దాం 5/4 ప్లస్ 16/3 యాడ్ చేద్దాం డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేద్దాం 4 into 3 నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 5 into 3 15 ప్లస్ 16 into 4 60 మైనస్ 1 ఉంది మైనస్ 1 1 plus 3 4 డివైడెడ్ బై డినామినేటర్ 4 15 plus 60 75 divided by 4 plus 3 12 minus 1 divided by 4 by 4 ఉంది 4 ones cancel denominator 1 75 minus 1 ని 12 ని multiply చేస్తే minus 12 denominator 12 denominator 1 ఉన్నా లేకపోయినా ఒకటే 75 లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 67 డినామినేటర్ 12 therefore final answer 67/12 second Roman choose the correct option and justify your answer second Roman first one 2 tan 30 degrees divided by 1 plus tan square 30 degrees 2 into tan 30 degrees 2 into tan 30 degrees value 1/√3 divided by 1 plus tan square 30 degrees tan 30 degrees value 1/√3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయాలి 2 into 1 2 divided by denominator √3 divided by 1 plus 1 whole square అంటే 1 square by √3 square అంటే 3 2/√3 అలానే రాద్దాం 2/√3 divided by 1 plus 3 plus 1 ఉంది 1 divided by 3 2/√3 divided by 3 plus 1 4 by 3 ఉంది by 3 2/√3 4/3 ని న్యూమరేటర్లోకి పంపిస్తే రివర్స్ అవుతుంది ఇంటూ 3/4 2 1s 2 2 2s 4 3 into 1 3 √3 ఇంటూ 1/2 డినామినేటర్లో √3 ని రేషనలైజ్ చేద్దాం 3/√3 ఇంటూ √3/√3 సో రేషనలైజ్ చేస్తున్నా ఇంటూ 1/2 ఉంది ఇంటూ 1/2 3 into √3 3√3 by √3 into √3 3 into 1/2 న్యూమరేటర్లో డినామినేటర్లో 3 క్యాన్సల్ √3 into 1 √3 divided by 1 into 2 2 √3/2 sin 60 degrees answer sin 60 degrees second one 1 minus tan 45 degrees value 1 square ఉంది కాబట్టి square divided by 1 plus tan square 45 degrees tan 45 degrees 1 square చేయాలి కాబట్టి square 1 minus 1 square అంటే 1 divided by 1 plus 1 square అంటే 1 1 minus 1 0 divided by 1 plus 1 2 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0 సో ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ డి 0 సెకండ్ రోమన్ థర్డ్ వన్ sin 2a వాల్యూ
2 sin a కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఏ అంటే యాంగిల్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees. ఈ యాంగిల్స్లో ఏ తీసుకున్నప్పుడు sin 2a 2 sin a కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. వెన్ ఏ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ 0 degrees తీసుకున్నప్పుడు ఈక్వల్ అవుతుందే కదా చెక్ చేద్దాం. sin 2a ఈక్వల్ టు 2 sin a sin 2 ఇంటూ ఏ వాల్యూ 0 degrees ఈక్వల్ టు 2 ఇంటూ sin a 2 ఇంటూ sin ఏ ప్లేస్లో 0 degrees sin 2 ఇంటూ 0 degrees ఈక్వల్ టు 2 ఇంటూ sin 0 degrees వాల్యూ 0 sin 0 degrees 0 ఈక్వల్ టు 2 ఇంటూ 0. సో 0 ఈక్వల్ టు 0కి ఈక్వల్ అయింది కాబట్టి sin 2a ఈక్వల్ టు 2 sin a 0 degreesకి ఈక్వల్. సెకండ్ వన్, ఫోర్త్ వన్, 2 tan 30 degrees డివైడెడ్ బై 1 minus tan square 30 degrees 2 into tan 30 degrees 2 into tan 30 degrees value 1 by root 3 divided by 1 minus tan square 30 degrees tan 30 degrees value 1 by root 3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయాలి. 2 into 1 2 divided by root 3 divided by 1 minus 1 square అంటే 1 by root 3 whole square అంటే 3 2 by root 3 divided by 1 into 3 3 minus 1 by 3 1 by 3 2 by root 3 divided by 3 minus 1 2 denominator 3 2 by root 3 2 by 3ని న్యూమరేటర్లోకి పంపిస్తే రివర్స్ అవుతుంది. ఇంటూ 3 by 2 2 1s క్యాన్సల్ 1 into 3 3 by root 3 into 1 root 3 root 3ని రేషనలైజ్ చేద్దాం. ఇంటూ root 3 by root 3 ఈక్వల్ టు 3 into root 3 3 root 3 by root 3 into root 3 3 న్యూమరేటర్లో డినామినేటర్లో 3 క్యాన్సల్ ఫైనల్ ఆన్సర్ root 3. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో root 3 అనేది tan 60 degreesకి ఈక్వల్. ఆన్సర్ tan 60 degrees. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ tan a plus b ఈక్వల్ టు root 3 అండ్ tan a minus b ఈక్వల్ టు 1 by root 3, a plus b వాల్యూ 0కి 90 degreesకి మధ్యలో ఉంది. a గ్రేటర్ దాన్ b, a అండ్ bని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ tan a plus b root 3 tan a plus b ఈక్వల్ టు root 3 tan రేషియోలో root 3 60 degrees దగ్గర వస్తుంది. tan 60 degrees ఈక్వల్ టు root 3 tan a plus b root 3కి ఈక్వల్ అయింది. అలానే tan 60 degrees కూడా root 3కి ఈక్వల్ అయింది కాబట్టి tan a plus b వాల్యూ tan 60 degreesకి ఈక్వల్. tan a plus b ఈక్వల్ టు tan 60 degrees. a plus b వాల్యూ 60 degrees. a plus b ఈక్వల్ టు 60 degrees. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ tan a minus b ఈక్వల్ టు 1 by root 3 tan a minus b ఈక్వల్ టు 1 by root 3 tan రేషియోలో 1 by root 3 tan 30 degrees దగ్గర వస్తుంది. tan 30 degrees ఈక్వల్ టు 1 by root 3 tan a minus b 1 by root 3కి ఈక్వల్ అయింది. tan 30 degrees కూడా 1 by root 3కి ఈక్వల్ అయింది కాబట్టి tan a minus b tan 30 degreesకి ఈక్వల్. tan a minus b ఈక్వల్ టు tan 30 degrees. సో ఇప్పుడు a minus b వాల్యూ 30 degreesకి ఈక్వల్. a minus b ఈక్వల్ టు 30 degrees. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం.
ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేద్దాం. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ a plus b equal to 60 degrees. a plus b equal to 60 degrees. సెకండ్ ఈక్వేషన్ a minus b equal to 30 degrees. a minus b equal to 30 degrees. ఈ టూ ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. a plus a 2a plus b minus b 0 equal to 60 degrees plus 30 degrees 90 degrees. a వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a ఈక్వల్ టు 90 degrees. 2 రైట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. డివైడెడ్ బై 2. 2 1s 2. 2 45s 90. a ఈక్వల్ టు 45 by 1 అంటే 45. ఏ వాల్యూ 45 degreesని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ బి వస్తుంది. a ఈక్వల్ టు 45 degrees. సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ a plus b equal to 60. a plus b equal to 60 degrees. ఇక్కడ a ప్లేస్లో 45 degrees ప్లస్ b ఈక్వల్ టు 60 degrees. b ఈక్వల్ టు 60 degrees ప్లస్ 45 రైట్ సైడ్ వస్తే మైనస్ 45 degrees. 65 minus 45 15 degrees. Therefore a equal to 45 degrees, b equal to 15 degrees. Fourth problem. Sin a plus b equal to sin a plus sin b. True or false find out చేయాలి. Take a value 30 degrees, b value 60 degrees. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ తీసుకొని sin a plus b వాల్యూ sin a plus sin b ఈక్వల్ అవుతుందే కదా చెక్ చేద్దాం. sin a plus b ఈక్వల్ టు sin a ప్లస్లో 30 degrees ప్లస్ b ప్లస్లో 60 degrees ఈక్వల్ టు sin 30 plus 60 90 degrees. sin 90 degrees వాల్యూ 1. నెక్స్ట్ sin a plus sin b వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. sin a plus sin b a ప్లస్లో 30 degrees sin 30 degrees ప్లస్ b ప్లస్లో 60 degrees sin 60 degrees. sin 30 degrees 1 by 2 ప్లస్ sin 60 degrees root 3 by 2. డినామినేటర్స్ రెండు ఈక్వల్. డినామినేటర్ 2 1 plus root 3 sin a plus b వాల్యూ 1 sin a plus sin b వాల్యూ 1 plus root 3 by 2. ఇవి రెండు నాట్ ఈక్వల్. Therefore sin a plus b not equal to sin a plus sin b. Fourth Roman second one. The value of sin theta increases as theta increases. sin thetaలో theta ఇంక్రీజ్ చేస్తే sin theta వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు. ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే theta ప్లస్ 0 degrees తీసుకుంటే sin 0 degrees 0. నెక్స్ట్ sin 30 degrees theta ఇంక్రీజ్ చేశాను. sin 30 degrees వాల్యూ 1/2. 1/2 వాల్యూ 0.5. 0 నుంచి 0.5కి ఇంక్రీజ్ అయింది వాల్యూ. నెక్స్ట్ theta ప్లేస్లో 45 degrees తీసుకుంటా. sin 45 degrees 1/2. 1/2 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 0.707. 0.5 నుంచి 0.707 అంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అలానే థీటాని ఇంక్రీజ్ చేద్దాం. sin 60 degrees √3/2. √3/2 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 0.866 అండ్ సో ఆన్. 0.707 నుంచి 0.866 అంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ థీటాని ఇంక్రీజ్ చేశాను. 90 degrees తీసుకున్నా. sin 90 degrees వాల్యూ 1. 0.86 నుంచి 1కి వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో ఇలా థీటా ఇంక్రీజ్ చేస్తే sin థీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. Fourth Roman third one. The value of cos theta increases as theta increases. cos thetaలో theta ఇంక్రీజ్ చేస్తే cos theta వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చారు. స్టేట్మెంట్ ఫాల్స్. ఎందుకంటే theta ప్లస్లో 0 degrees తీసుకుంటే
కాస్ 0 degrees వాల్యూ 1. తీటా ప్లేస్లో 30, 45, 60, 90 అలా తీటా వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు వాల్యూ అబ్జర్వ్ చేయండి. 1, 0.86, 0.707, 0.5, 0. సో 1 నుంచి 0 వరకు అంటే వాల్యూ డిక్రీజ్ అయింది. తీటా వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి స్టేట్మెంట్ ఫాల్స్. సో ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా డిక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్ 0 to 90 degrees. Fourth Roman fourth one, sin theta equal to cos theta for all values of theta. థీటా ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా sin theta cos theta ఈక్వల్ అని ఇచ్చారు. ఫాల్స్. ఎందుకంటే థీటా 30 degrees తీసుకున్నప్పుడు sin 30 degrees వాల్యూ 1/2, cos 30 degrees వాల్యూ √3/2. ఇవి రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి sin theta not equal to cos theta for all values of theta. Fourth Roman fifth one, cot A is not defined for A equal to 0 degrees. ఇక్కడ ఏ ప్లేస్లో 0 degrees సబ్స్టిట్యూట్ చేస్తే cot A వాల్యూ డిఫైన్ చేయలేమని ఇచ్చారు. స్టేట్మెంట్ ట్రూ. రీజన్ cot A ఈక్వల్ టు ఏ ప్లేస్లో 0 degrees సబ్స్టిట్యూట్ చేద్దాం. cos 0 degrees ఈక్వల్ టు cot రేషియోని cos బై sin రాయచ్చు. cos 0 degrees బై sin 0 degrees. cos 0 degrees వాల్యూ 1 డివైడెడ్ బై sin 0 degrees 0. 1/0 అంటే నాట్ డిఫైన్డ్. cot 0 degrees నాట్ డిఫైన్డ్ వచ్చింది కాబట్టి cot A వాల్యూని డిఫైన్ చేయలేము. ఓకే స్టూడెంట్స్, ఇవి 8.2 ఎక్సైకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.